మమ్మీ పర్లేదు అక్క ఎలా ఉన్నాయి? సింధు ఏం వేసావు పాలల్లో? ఏది వేసా? మంచి పని చేసావు. అది షుగర్ కాదు సింధు, అది టేస్టింగ్ సాల్ట్. అవునా? ఇదేమో వేసింది, అదేమో టేస్టింగ్ సాల్ట్ వేసింది. ఇద్దరు సరిపోయినారు. అత్తమ్మ ఈరోజు ఆదివారం కదా, ఏం స్పెషల్ చేయాలి? ఎగ్ బిర్యానీ చేసి బాగా చేస్తావు. సరే అత్తమ్మ. అక్కా ఏ రోజు నువ్వేం వంట చేయద్దు, నేను పార్టీ ఇస్తా. ఏం పార్టీ సింధు? ఏం పార్టీ? వైట్ అండ్ సీ అత్త. అబ్బో, ఎస్ ఆర్డర్ డన్. వంట అయిందా సువి? లేదండి, సింధు ఏదో పార్టీ ఇస్తానని ఆర్డర్ పెట్టింది. అవునే, మీ చెల్లెలు ఇంతకేం ఆర్డర్ పెట్టిందంట? ఏమోనండి. థ్యాంక్ యూ. అక్క బావా తిందాం రండి. వస్తున్నాం సింధు. అత్తమ్మ మీరు కూడా రండి. సరే అమ్మా. ఆహా బావా టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది సింధు. తినండి అత్తమ్మ, బాగుంది. ఈ బర్గర్లు ఈ పిజ్జాలు ఏంటో ఇవన్నీ. సింధుకి బర్గర్లు పిజ్జాలు తినే అలవాటు, అందుకే మన కోసం కూడా ఆర్డర్ చేసింది. ఏంటో అమ్మాయి తిండ్లు, మనం ఎప్పుడు తినిందేలే. ఎలా తింటారో తెలీదా అత్త? నేను చూపిస్తా. ఏయ్ అత్తమ్మకి ఇవ్వవే. అత్త ఎప్పుడు తినలేదంటారా అక్క, నువ్వు తిను. టేస్ట్ అన్న చూద్దాం అనుకుంటే ఇది కూడా తక్కువ అయిపోయింది. అత్తమ్మ నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొస్తా, తీసుకోండి అత్తమ్మ. వీళ్ళేమో టైంకి తిని నాకేమో 4 గంటలకు పెట్టినారు. స్విచ్ ఏం చేస్తుందో, కాస్త కాఫీ అయినా తాగింటే బాగుండు. దీనికి చెప్దామంటే నిన్న టేస్టింగ్ సాల్ట్ వేసింది, ఇప్పుడేం వేసి తగలాడుతుందో. సింధు నీళ్ళన్నా తెచ్చిపోయి నా మొహాన. హో మొహాన పోయాలా? సరే. నీళ్ళడితే తెచ్చి మొహాన్ పోస్తావా? మీరు కదా తెచ్చి మొహాన పోయమన్నారు, అందుకే పోసా. నిన్ను. అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? అయ్యో అత్తమ్మ ఏమనుకోకండి. సింధు అత్తమ్మతో ఇలానేనా బిహేవ్ చేసేది? సారీ అక్క, తను చిన్నపిల్ల తెలియక చేసింది. ఇది చిన్నపిల్లనా? ఇది రోజు రోజుకి ఎక్స్ట్రా చేస్తుంది. చెప్తా దీని సంగతి. ఈ సింధు మహారాణికి పులి స్టాప్ పెట్టాలి. నేను అల్లరిదయాన్ని ఈ వేషంతో నేను దాన్ని భయపెట్టి రేపొద్దున కల్లా బ్యాగ్ సత్తుకొని పారిపోయేలా చేస్తా. ఓ పనుకున్నావా? ఉండు నీ పని చెప్తా. నిన్ను వదలను. ఓ మై గాడ్, ఓ గాడ్ హెల్ప్ మీ. నన్నేమి చేయదు గోస్ట్. ఆఖా బావా, ఓ గాడ్. అమ్మో పడిపోయింది, ఇంకా వాళ్ళు వస్తే అంతే. సింధు ఏమైంది? సింధు ఏమైంది? ఏవండి నీళ్ళు తీసుకోండి. లే సింధు లే. బావా అది చెప్పు సింధు. గోస్ట్. బాగైంది, ఇంకే బాగా భయపెట్టా. అవునక్క. దెయ్యమేకి సింధు కలగాని కన్నావా? లేదు బావా నిజం. సరే భయపడకు, ఈసారి వస్తే నన్ను పిలువు. లే సింధు లే, వచ్చి పడుకో. అమ్మో ఈ రూమ్ లో దయ్యాలు ఉన్నా, అక్క దగ్గర పోవాలి. ఓహో అత్తదోయమా, అయినా నన్నెందుకు భయపెట్టాలని అనుకుంటుంది? చెప్తా ఈసారి రాని. దీన్ని మళ్ళా ఒకసారి భయపెడదాం. నేను మళ్ళీ వచ్చాను. అది మళ్ళీ వచ్చినట్టుంది, దీని పని చెప్తా. అక్క బావా ఖమ్. వచ్చిందా? వస్తున్నా ఉండు. సింధు ఇది దయ్యం కాదు, దొంగ కొట్టు. అమ్మ నేను తెలిస్తే పరిగిపోతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చావో నీ పని చేస్తా.
బ్రహ్మాండం అయిపోయిందిరా నాయనా. బాగైంది. లేకుంటే నాతో పెట్టుకుంటావా? నేను మా అక్కలా అనుకున్నావా? నవ్వుతే వేరు. అమ్మా బనానా తిను. సరేరా. ఇది నన్ను కొడుతుందా? ఇది కొట్టేదే కాక నా కొడుకు కోడలతో కూడా కొట్టిస్తుందా? చెప్తా దీని సంగతి. అబ్బా అది పడాలని వేస్తే ఇది పడింది. అయ్యో రంగమ్మ లే. అబ్బా అమ్మ నా నడుము విరిపోయింది అమ్మగారు. ఎవరో కావాలనే చేశారు అమ్మగారు. చూసుకోవాలి కదా రంగమ్మ, చూసుకోవాలి కదా రంగమ్మ. ఏమైంది? ఇప్పుడే కసువు నూకాను అమ్మగారు. ఇది ఎవరో కావాలని చేశారు నన్ను పడాలని. వాళ్ళు నా చేతికి చిక్కాలి, వాళ్ళ సంగతి చెప్తా. వామ్మో. అయినా మధ్యలో ఈ తొక్కెవరేశారు? ఏమో అమ్మగారు, నా నడుము విరిగిపోయింది. ఇంకా నేను వారం పాటు పనికి రాలేను. దీనికి మంచి సాకు దొరికింది వారం పాటు పని ఎక్కొట్టడానికి. సరేలే. అమ్మా అవ్వా. అఖా చెప్పు సింధు. సినిమాకి వెళ్దామా? నాకు బేకరీ పని ఉంది సింధు. ఏందక్కా ఇదంతా? ఈ ట్యూషన్స్ ఏంటి? ఆ కేక్స్ ప్రిపేర్ చేయడం ఏంటి? కరాఠీ ఏంటి? ఇవన్నీ ఎందుకు అక్కా? నువ్వు బీటెక్ చదివావు కదా, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే లాక్స్ లో వస్తుంది అక్క నీకు ఇన్కమ్. నువ్వు అప్డేట్ అవ్వాలక్కా. కరెక్టే సింధు, కానీ ఇక్కడ లాక్స్ లో రాదు ఇన్కమ్. అయినా కొన్ని రోజులు చేశా, స్ట్రెస్ ఎక్కువ ఉండడంతో మానేసా. నా టాలెంట్ తో ఇవన్నీ చేస్తున్నా. ఓహో, ఇది మళ్ళీ శిక్షాకు జాబ్ ఇన్కమ్ అంటూ నేర్పిస్తుంది. దీనిని ఇంకా ఉండనివ్వకు. వెంటనే వదినకు ఫోన్ చేసి పంపించేయాలి, లేదంటే నా కోడల్ని దీనిలోనే తయారు చేస్తుంది. సువి ఏంటండి? అందరం కలిసి సినిమాకి వెళ్దాం పదా. సరే అండి, నేను వెళ్ళి సింధుకి చెప్తా. సరే సువి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అతో సినిమాకి వెళ్దాం పదా. మీరు వెళ్ళండి అమ్మా, నేను రాను. ఓకే రా అత్తమ్మ, సినిమాకి వెళ్దాం. వెళ్ళండి అమ్మా, నాకు రావాలని లేదు. సరే అత్తమ్మ. ఇంట్లో ఎవరు లేరు, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే వదినకు ఫోన్ చేసి చెప్పాలి. వదిన ఫోన్ చేస్తుందే. హలో వదిన, బాగున్నారా? బాగున్నామా వదిన, మీరెలా అన్నారు? బాగున్నా వదిన. సువిక్ష, సింధు, మధు అందరు ఎలా ఉన్నారు వదిన? బాగున్నారు వదిన. సింధు ఏం చేస్తుంది వదిన? లేదు వదిన, అందరు సినిమాకి వెళ్ళినారు. సింధు వచ్చినప్పటి నుంచి షాపింగ్ సినిమాలు అంటూ తిరుగుతున్నా. సింధుని పిలుచుకోండి. అవునా, సరే వదిన. ఏమైంది పైలిక? వదిన ఫోన్ చేశారు జడ్జమ్మ, సింధుని పిలుచుకోండి. అవునా? సింధు ఏం అక్కడే ఉండిపోతుందా? కొన్ని రోజులు సువిచ దగ్గర ఉండాలని వెళ్తే ఆ అమ్మకేమంత బేజారు వచ్చేసిందే? ఆడపిల్లని ఇచ్చుకునే వాళ్ళంలే, తగ్గి ఉండాలే. అదే అత్తమ్మ ఆలోచిస్తున్నా. ఆడపిల్లని ఇచ్చుకునే వాళ్ళంలే, తగ్గి ఉండాలే గాని. అవును జేజమ్మ. సరేలే అత్తమ్మ, వదినకు నచ్చలేదు కదా, సింధుని పిలుచుకున్నాం. సువిక్షకి ఈ విషయం ఎలా చెప్పాలి? సింధుకు తెలిస్తే బాధపడుతుందేమో. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా సువి, నువ్వెలా ఉన్నావు? సింధు ఎలా ఉంది? బాగున్నా అమ్మా, సింధు కూడా బాగుంది. సింధు ఏం చేస్తుంది? సింధు ఆయన ఏమో కామెడీగా సెటైర్లు వేసుకొని నవ్వుకుంటున్నారమ్మా. అవునా, ఇంకా చాలే సువి. సింధు వచ్చి చాలా రోజులైంది కదా, ఇంకా పంపించి. ఏంటమ్మా అలా అంటున్నావు? ఇప్పుడు సువికి ఏం చెప్పాలి? చెప్పమ్మా. సింధు ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉంటుందిలే సువి, పంపించి. అది కాదమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.